హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఎంతో ఫాస్ట్‌గా, ఈజీగా అయిపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీ చెప్పడానికొచ్చేసాను. అదేంటో తెలుసా? ఎగ్ గార్లిక్ రైస్. ముందుగా ఒక బౌల్‌లోకి హాట్ వాటర్ తీసుకుందాం. కొన్ని ఎండుమిరపకాయలు అందులో నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం బాస్మతి రైస్ ఉడకబెట్టి ఆరబెట్టుకుందాం. ఏ ఫ్లేవర్డ్ రైస్ అయినా సరే వేడి వేడి రైస్ ఎప్పుడు వేయకూడదు. వేస్తే రైస్ పీస్ అయిపోతుంది. చక్కగా నీట్‌గా కనపడాలి అంటే చల్లారిన రైస్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎండుమిరపకాయలు, అలాగే ఓ 10, 15 వెల్లుల్లి పీల్ చేసినవి తీసుకొని మిక్సీ వేసి పేస్ట్ పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని, కొంచెం షాజీరా వేసి, ఆనియన్ వేసుకొని, అవి వేగేలోపు పక్కన బౌల్‌లో 4 ఎగ్స్ కొట్టుకొని దాని మీద ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా బ్లెండ్ చేసుకున్నాం. నాకు డైరెక్ట్‌గా ఎగ్ కొడితే ఎందుకనో ఎగ్ అంత టేస్ట్ అనిపించదు. అందుకని నేను ఎప్పుడైనా సరే ఒక సైడ్ బౌల్‌లో ఎగ్‌లో సాల్టు, ఆరిగానో ఇవన్నీ వేసి మిక్స్ చేసే వేసుకుంటాను. ఇలా ఎగ్ వేసినాక కాసేపటికి ఇలా ఆమ్లెట్‌లా అవుతుంది. అప్పుడు దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా బాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ అయ్యాక రైస్ వేసుకోవాలి. ఎగ్ ఏ రెసిపీలో అయినా సరే సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్‌లో గూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. రైస్ మీద గరం మసాలా లేదంటే మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా, సాల్టు, కొంచెం పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక స్ప్రింగ్ ఆనియన్స్ గూడా వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని బౌల్‌లోకి తీసుకుంటే వేడి వేడి ఎగ్ గార్లిక్ రైస్ రెడీ. ఇది లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ. ఎంతో ఈజీగా క్విక్‌గా అయిపోతుంది. వన్స్ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.